రైట్గా కాంగ్రెస్ నేత కొండా మురళి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా, నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా. మాకు తెలుసు అణగారిన వర్గాలు ఎలా ఉంటాయి. గత 45 ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా. నా పేరు కొండా మురళీధర పటేల్ ఉంటే నేను కొండా మురళి అని పెట్టుకున్నా. నాకు మాఫీ ఒకటి నా ఫోటో కేసులో కేసులకే నేను భయపడలే. దేనికి మాఫీ చేసుకున్నందుకు కాదు. కాంగ్రెస్ అంటే నా ప్రభావం తగ్గితే ఇంతెందుకు, మీరంతెందుకు రావాలి? మీరే చెప్పండి దయచేసి. దయచేసి ఒకటే మాట చెప్తున్నా, నేను అంతర్గతంగా లోపల చెప్పినా, మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉన్నది, మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది, రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా రేవంత్ అన్నప్పుడు రేఖమ్మని నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర అన్నతో పూల్చింది రేఖమ్మ. మేమంతా ఒకటే, మీరెవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు. అర్థమైంది కదా? దాని ప్రకారంగా మీ జిల్లాకి సంబంధించిన నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకుని అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. మీ మీద గాంధీ భవన్ కు కొండా మురళి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ భవన్ కు వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి. వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కొండా మురళి ప్రస్తావించారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, వే నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్కతో ఇబ్బంది లేదని కొండా మురళి తెలిపారు. గాంధీ భవన్ కు కొండా మురళి వెళ్లారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. క్రమశిక్షణ కమిటీకి 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ భవన్ కు వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి. వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కూడా కొండా మురళి ప్రస్తావించారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్కతో ఇబ్బంది లేదని కొండా మురళి తెలిపారు. కాంగ్రెస్ పెద్దలంటే తనకు గౌరవమని కొండా మురళి అన్నారు. తనను రెచ్చగొట్టదని, తను చావుకు కూడా భయపడనని అన్నారు. ఎవరూ ప్రశ్నలు అడగలేదన్న కొండా మురళి
పీసీసీ చీఫ్ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నదే నా లక్ష్యమని చెప్పారు కొండా మురళి. రైట్, ఇక కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పుడు కొండా మురళి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? రైట్ శాలిని, కొద్దిసేపటి క్రితమే అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో కొండా మురళి భేటీ ముగిసింది. అందులో అన్ని అంశాలను కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పలు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు కావచ్చు, అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి నేతల మధ్య కొనసాగుతున్నటువంటి విభేదాలను కూలంకషంగా నియోజకవర్గాల వారీగా కొండా మురళి పార్టీకి అందించడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కూడా సుదీర్ఘమైనటువంటి లేఖలో ప్రస్తావిస్తూ కూడా అన్ని అంశాలు కూలంకషంగా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా నేను పార్టీని గౌరవిస్తా, పార్టీ పెద్దలను గౌరవిస్తా, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కలకాలం సీఎంగా ఉండాలనేది కోరుకునేటటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని అనేటటువంటి కామెంట్ చేశారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కేంద్రంలో జెండా ఎగురవేయాలి, అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం నేను అహర్నిశలు కృషి చేస్తా అనేటటువంటి కామెంట్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎప్పుడు నేను నిమ్న వర్గాల ప్రజల కోసం బాగు కోసమే నేను పరితపించేటటువంటి వ్యక్తిని అనేటటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా క్రమశిక్షణ కమిటీ అడిగినటువంటి అన్ని వివరాలను నేను వివరించాను. పూర్తి స్థాయిలో కూడా మా యొక్క అభ్యర్థులను వాటితో పాటుగానే మాకున్నటువంటి నియోజకవర్గంలో అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విషయాలను కూడా అంతర్గత విభేదాలను కూడా వారికి వినవించడం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ ప్రభావం తగ్గిందా అనేటటువంటి క్వశ్చన్కి ఆయన నేనంత బలహీనుడిని కాదు, నా ప్రభావం ఏంటో తెలుస్తా ఉంది. ఇప్పుడు గాంధీ భవన్కు వేలాది సంఖ్యలో జనం వచ్చారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు, ఇదే నా బలం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే పీసీసీ చీఫ్ మరింత బలోపేతం కావాలి అనేటటువంటి కామెంట్ చేశారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలు ఆ యొక్క ఎమ్మెల్యే కావచ్చు, ఇతర పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వారు అదే పదవులతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. నేను గతంలో ఎప్పుడూ కూడా ఆ విధంగా చేయలేదు. పార్టీ మారిన సమయాల్లో నేను రాజీనామా చేసి తర్వాత ఏకగ్రీవంగా గెలిచినటువంటి చరిత్ర మాకుంది. ఇతర నేతల మాదిరి మేము పార్టీ పదవులను అంటిపెట్టుకొని పార్టీ మారలేదు అనేటటువంటి కామెంట్ చేశారు. వరుసగా ఈ యొక్క పార్టీకి అన్ని వివరాలు కూలంకషంగా చెప్పడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, అటు మంత్రి ప్రధానంగా అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయం కూడా ప్రస్తావించారు. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయనకు కూడా కొంత తనతో వ్యతిరేకత ఉంది అనేటటువంటి భావన నాకు కలుగుతూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నారనేటటువంటి భావన కలుగుతూ ఉంది అనేది కూడా లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కడియం శ్రీగారి, నాయని రాజేందర్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిల పైన ఆయన ఫిర్యాదు చేశారు. గతంలో ఆయా నియోజకవర్గాల్లో తనకున్నటువంటి పట్టు, ఆయా నియోజకవర్గాల్లో తాను మద్దతిస్తేనే ఇప్పుడు గెలుపొందింది అనేటటువంటి అంశాన్ని చేర్చారు. వాటితో పాటుగానే అటు స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతున్నటువంటి ఇందిరా వర్గం నేతలను కూడా కడియం శ్రీహరి ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి ప్రధానంగా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నాయన్ రాజేందర్ రెడ్డి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అధికారులకు పోస్టింగ్లు ఇప్పించేటటువంటి వ్యవహారానికి సంబంధించి తన నియోజకవర్గంలో కూడా ఆయన వేరు పెడుతున్నారు అనేటటువంటి కామెంట్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఆయా నియోజకవర్గాల్లో తనకు సఖ్యతగా ఉన్నటువంటి నేతలు ఆయా నియోజకవర్గాలను అధిష్టానం దృష్టికి తెస్తూనే కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తెస్తూనే విభేదాలు ఎవరెవరితో ఉన్నాయి, ఎందుకు విభేదాలు వచ్చాయి అనేటటువంటి అంశాలను కూడా లేఖ ద్వారా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 2 గంటలకు పైగా ఈ యొక్క భేటీ జరిగింది. అన్ని విషయాలను కూడా ఎందుకు విభేదాలు రావాల్సి వచ్చింది, ఆయా నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
అభిప్రాయాలు ఎందుకు విభేదాలు వచ్చాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి వివరణ తీసుకున్న తర్వాత పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.